సో నిజంగా ఒక మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని చూసి అతని భవిష్యత్తు చెప్పడం, అతని పేరు చెప్పడం, అదేవిధంగా అతని మొబైల్ చెప్పడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఒక ప్రశ్న. 2 మునులు, యోగులు లాంటోళ్ళే ఒంటికాలి మీద తపస్సు చేస్తేనే అది సాధ్యం కాని పని. మరి ఈయనకి ఎలా సాధ్యమైందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం కూడా ఒకటుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ పోయిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? సో ముత్యాల దగ్గరికెళ్ళిన తర్వాత మాకంతా బాగా జరిగింది. మా సమస్య ఏంటో చెప్పాడు. నేను అక్కడ కూర్చోగానే దాని తర్వాత మా ఫోన్ నంబర్ చెప్పాడు, నా పేరు చెప్పాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి తన సమస్య కోసం పొయ్యి అక్కడ కూర్చుంటే నిజంగానే ఆయన సమస్యను చెప్పడం, ఆయన పేరు చెప్పడం, ఆయన నంబర్ చెప్పడం ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకొక అపవాదు వినిపిస్తూ ఉంది ఏంటంటే, కొంతమంది ఇప్పుడు మనమే గనక అక్కడికి వెళ్ళినట్టయితే